హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రవ్వ లడ్డు చేయబోతున్నాను. ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ రవ్వ లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఈ రవ్వ లడ్డుని చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోండి. అలాగే బాదం పప్పుని కూడా యాడ్ చేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. లాస్ట్లో కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కాస్త నెయ్యిని అంటే ఒక 1 స్పూన్ అంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ ఉప్మా రవ్వను యాడ్ చేస్తున్నాను. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1.5 కప్ తురిమిన ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్. ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. కొబ్బరి వేసాక కాసేపు ఫ్రై చేసుకోండి. మీరు పచ్చి కొబ్బరి వేసుకుంటే కొబ్బరిలో నుండి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, లేదంటే లడ్డు పాడైపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వ ఇంకా కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 కప్స్ బెల్లంని కూడా యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్ వాటర్ని పోసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ రవ్వ 2 కప్స్ 1.5 కప్ కొబ్బరికి 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లం మొత్తం కరిగిపోయి కాస్త దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వ ఇంకా కొబ్బరి మొత్తాన్ని ఈ బెల్లం వాటర్లో వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోండి. అలాగే ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. బెల్లం అంతటా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. రవ్వ కాస్త చల్లారాక చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా రవ్వని తీసుకొని రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీరు లడ్డూలు చేసుకోండి. ఇలానే మిగిలిన రవ్వ మొత్తాన్ని లడ్డూలాగా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 15 డేస్ వరకు పాడవకుండా లడ్డూలు చాలా బాగుంటాయి. రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.